మనసా మనం ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. ఏం పాట? ఆల్రెడీ నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి ఏదైనా ఒక మంచి సాంగ్ ఉంటే తీసుకుందాం. ఓకే మ్యామ్. ఓం గం గణపతి నమో నమో విఘ్న వినాయక నమో నమో. ఓం గం గణపతి నమో నమో విఘ్న వినాయక నమో నమో. మూషిక వాహన నమో నమో మునిజన వందిత నమో నమో. మూషిక వాహన నమో నమో మునిజన వందిత నమో నమో. ఓం గం గణపతి నమో నమో విఘ్న వినాయక నమో నమో. ఆదిదేవుడవు నీవయ్యా అందరి పూజలు అందుకోవయ్యా. ఆదిదేవుడవు నీవయ్యా అందరి పూజలు అందుకోవయ్యా. అమ్మ పార్వతీ పసుపుతో చేసిన ఆదిశివునికి తనయుడవయ్యా. అమ్మ పార్వతీ పసుపుతో చేసిన ఆదిశివునికి తనయుడవయ్యా. ఓం గం గణపతి నమో నమో విఘ్న వినాయక నమో నమో. ఓం గం గణపతి నమో నమో విఘ్న వినాయక నమో నమో. సూపర్, చాలా బాగుంది. సో 7th క్లాస్ నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నాం అంటే ఆల్రెడీ ఇంట్లో వీళ్ళందరిలాగే మీ పేరెంట్స్ కూడా సింగర్స్? అసలు మా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండే కాదు, టోటల్లీ నీకు ఇంట్రెస్ట్తో నేర్చుకున్నాను. అంటే నాన్న పాడేవారు, అంటే యాక్చువల్ నాన్న జీన్సే వచ్చింది అనుకుంటా. సో ఇంట్రెస్ట్గా అలా కాంపిటీషన్స్లో ఎక్కడికి వెళ్ళినా అని ఫస్ట్ ప్రైజ్ లాగా అలా ఉండేదాన్ని. ఇంట్రెస్ట్తో ఇక నేనే సంగీతం నేర్చుకొని అలా కంటిన్యూ అయ్యాను. గురుగారు లావణ్యలత మేడం గారు, త్యాగరాయ మ్యూజిక్ కాలేజ్లో నేర్చుకున్నాను రామకోటి. డిప్లొమా కర్ణాటిక్ మ్యూజిక్లో డిప్లొమా చేశాను, లైట్ మ్యూజిక్లో కూడా డిప్లొమా చేశాను. లైట్ మ్యూజిక్ అంటే మళ్ళీ రామాచారి గారు నాంపల్లిలో చేశాను. ఓకే, సూపర్. రైట్ మనసా, మళ్ళీ నీ నుంచి స్టార్ట్ చేద్దాము. ఓకే, లైట్ మ్యూజిక్ అండ్ కర్ణాటిక్ నేర్చుకోవడం. ఎక్కడ పార్టిసిపేట్ చేసావు ఇప్పటి వరకు? ఎన్ని షోస్? 2000+ చేశాను. 2000+? స్టార్టింగ్లో సంగీతం నేర్చుకోలేదు కానీ స్కూల్లో మాకు టీచర్ అంటే మ్యూజిక్ టీచర్ ఉండేవాళ్ళు, తను తీసుకెళ్ళేవాళ్ళు. తర్వాత నేను సంగీతం నేర్చుకుంది ఎప్పుడంటే మీరు షాక్ అవుతారు, డిగ్రీ 2nd ఇయర్లో స్టార్ట్ చేశాను. అలాంటి బ్యాక్గ్రౌండ్ మా ఫ్యామిలీ. అంటే లైక్ అంటే మ్యూజిక్లో కూడా స్టడీస్ ఉంటాయా అని అంత తెలీదు, బట్ దే ఆర్ ప్రౌడ్ నౌ. చాలా హ్యాపీ ఇప్పుడైతే. నువ్వు ఫస్ట్ షో చేసింది ఎక్కడ? ఏం సాంగ్ తీసుకున్నావు? ఫస్ట్ ఏ పాట పాడావు? ఫస్ట్ షో రవీంద్ర భారతిలో చేశాను. ఏం పాట? తూనీగా తూనీగా సాంగ్ పాడాను. అప్పుడు అంటే ఇంకా సంగీతం నేర్చుకోలేదు, ముందే వచ్చిందనమాట అవకాశం. సో అలా సంగీతం నేర్చుకోకపోయినా బాలుగారు పెద్ద సింగర్ సంగీతం. ఇప్పుడు ఆ పాట పాడుతున్నావా? ఖచ్చితంగా. లేదు ఇంకొక మంచి వినాయకుడు సాంగ్ ఏదైనా తీసుకుందామా? వినాయకుడు ఓకే. వినాయకుడు సాంగ్ యాక్చువల్లీ చాలా అనుకున్నాను. అనుకుంటే చెప్పే పాడే, ఎందుకంటే ఈ 11 days కూడా మీరు నాకు తెలిసి వినాయకుడి దగ్గర చాలా సాంగ్స్ పాడే ఉంటారు, ఎవరు వదిలిపెట్టరు కదా మిమ్మల్ని. డైలీ అది బిజీ షెడ్యూల్. 11 days. ఓకే. ఏలుక పైన ఊరేగి ఎల్లలోకములు తిరిగి ఏలుచుందు వెళ్ళరను గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను. ఏలుక పైన ఊరేగి ఎల్లలోకములు తిరిగి ఏలుచుందు ఎల్లరను గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను. మోదకముల నైవేద్యం భుజింపుము కడుపార మోదముంద
ఈశ్వరా భక్తుల మొక్కుల గొలుదరా ఎలుక పైన ఊరేగి ఎల్లలోకముల తిరిగి ఏలుచుందు వెళ్ళరను గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను. ఈ 11 రోజులు ఈ సాంగ్ పాడావా? ఖచ్చితంగా పాడాలి. రోజు ఎన్ని పాటలు పాడావి 11 రోజుల్లో? రోజు ఒక 4 ఎక్కువే వస్తాయి. అవునా? అందులో కొంచెం ఫోక్ కూడా యాడ్ అవుతుంది, ఫోక్ డివోషనల్ కూడా నడుస్తుంది. ఓకే.